ప్రెగ్నెన్సీ రోబో గైస్ వినడానికి కొత్తగా ఉంది కదా. అయితే రీసెంట్ గా పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావం వల్ల దేని వల్ల గానీ చైనాలో కైవా టెక్నాలజీ యూజ్ చేసి హ్యూమనాయిడ్ రోబోని ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది 2026 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చైనా సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ రోబో ఏం చేస్తుంది అంటే నార్మల్ గా మానవుల గర్భం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ రోబోని డిజైన్ చేస్తారు. హ్యూమన్ ఎగ్స్ ని ఆ రోబోలో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత 9 months పాటు ఆ బేబీ ఎదగడానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తారనమాట. ఆ తర్వాత 9 months తర్వాత డెలివరీ అవుతుంది. సేమ్ మానవులకి ఎలాగైతే గర్భాశయం ఉంటుందో ఆ విధంగానే ఈ రోబో కూడా గర్భాశయాన్ని డిజైన్ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్ గా చాలా మందిలో సంతానలేమి ప్రాబ్లం తో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకి సర్వగసికి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అటువంటి తల్లిదండ్రులకి ఈ రోబో సర్వగసి కింద అంటే అద్దె గర్భం కింద ఉపయోగపడుతుంది. వాళ్ళ బిడ్డని ఈ రోబోలో ప్రవేశపెట్టి 9 months తర్వాత వాళ్ళ బిడ్డని డెలివరీ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలంటే 2026 వరకు వెయిట్ చేయాలి. గైస్ ఈ చైనా సైంటిస్టులు చేస్తున్న ఈ ప్రయోగం గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.